नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। खबरदार, जर तो सीएम रेवंत रेड्डी यांच्या विरोधात बोलला तर असे म्हणणारे आमदार वेदमा बोज्जू। केटीआर वर ते संतापले। माजी मंत्र्याने आपली सत्ता गमावल्यामुळे असे चुकीचे वागत आहे असे म्हणणारे। या महिन्याच्या 18 तारखेपासून नामनिर्देशन पत्रे मिळवण्यास सुरुवात। जिल्हाधिकारी राजर्षी शहा यांनी नियमांचे पालन करावे असे सांगितले। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस मध्ये मोठ्या थाटात CRR जयंती। त्यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली। श्री रामनवमी जिल्हाभर साजरी। रामाची मंदिरे भक्तांसाठी आकर्षणाचे केंद्र बनली। आजच्या सविस्तर बातम्या। खानापूरचे आमदार वेदमा बोज्जू यांनी सांगितले की माजी मंत्री केटीआर यांनी आदिलाबादच्या व्यासपीठावर बोललेल्या शब्दांचा आणि सीएम रेवंत रेड्डी यांच्यावर केलेल्या अयोग्य टिप्पणीचा तीव्र निषेध करतो। जिल्हा मुख्यालयातील कॅम्प ऑफिस मध्ये आयोजित पत्रकार परिषद मध्ये कंदी श्रीनिवास रेड्डी यांनी केटीआरच्या वागणुकीबद्दल सांगितले। लोकसभा निवडणुकीनंतर सीएम रेवंत रेड्डी पुन्हा भाजपमध्ये सामील होतील या प्रचारापासून दूर राहण्याचा इशारा BRS नेत्यांना देण्यात आला, तर त्यांनी त्यांना तोंड नियंत्रणात ठेवून बोलण्यास सांगितले। सत्तेची हानी पचवता न आल्याने अधिरतेपोटी अशी टिप्पणी केल्याचा आरोप त्यांनी केला। आगामी निवडणुकीत काँग्रेस पक्षाचे उमेदवार आत्राम सुगुना यांना विजयी करावे असे आवाहन त्यांनी केले। మరి నిన్న జరిగిన దాని మీద కొంత మనం స్పందించాల్సిన అవసరం ఉండే। నిన్న మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు నిన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చి చాలా రకమైన అంశాలని తన ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది। వారు వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఇంకోసారి అధికారం అద్దమనే ఆలోచనతో వాళ్ళు ఒక అహంకారంగా వాళ్ళ బాధని ఎట్ల కక్కాలో చెప్పినటువంటి పరిస్థితుల్లో నిన్న అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కావచ్చు, మా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు మాట్లాడే విధానాన్ని మేము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। గౌరవ ముఖ్యమంత్రి మీద ఇవ్వలేకపోతే రేపు భారతీయ జనతా పార్టీలో మారిపోతున్నారని ప్రతిసారి ప్రతి చోట తను వినిపిస్తున్న వాయిస్। ఎందుకంటే ఏదో రకంగా గౌరవ ముఖ్యమంత్రిని బద్నాం చేద్దాం, ఈ రకంగా బద్నాం చేస్తేనే తప్పకుండా మాకు ఓట్లు పడతాయనే ఆలోచనతో వాళ్ళని అందున్నారు। ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యమకారులు గుర్తుకొచ్చారు, కేవలం ఉద్యోగకారులు మిగిలిండ్రు, మిగతా వాళ్ళందరూ కూడా పదవులను మించిపోయిందని। ఆనాడు కేటీఆర్కి గుర్తు రాలేదా? ఉద్యమకారులందరినీ గుర్తింపిద్దాం, మరి వారందరికీ మన సముచితానం ఇద్దామని ఆ రోజుల్లో ఎవరికి గుర్తు రాలే। ఎవరైతే తెలంగాణ ద్రోహులందరినీ కూడా పార్టీలు చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చేసి మరి ఒక నియంత పరిపాలన నడిపించిన వ్యక్తులు మీరు। కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది। బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు, మా పార్టీ సిద్ధాంతాలు వేరు, ఆకాశానికి భూమికి మధ్య తేడా ఉంటుంది। మీ యొక్క భావజాలం ఏంటిదో అందరికి తెలిసిన విషయం। ఈ 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీతో మీరు ఏ రకంగా కలిసి ఉన్నారు మీ అందరికి తెలుసు। మరి బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మౌనంగా ఉన్నారు, వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామంటే కూడా మౌనంగా ఉన్నారు, వాళ్ళు ఎన్ని రకాలుగా చట్టాలు కేంద్రంలో తీసుకొచ్చినా మీరు మౌనంగా ఉన్నారు। అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళు వీరు అధికారం కోల్పోయిన తర్వాత మరి అధికారి 4 నెలలు మీరు భరించలేకపోతున్నారు, మా ప్రభుత్వాన్ని చేసే పరిపాలన చూసి భరించలేకపోతున్నారు। ఏమని అంటే రైతులను రెచ్చగొడుతున్నారు, ఏమైంది 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నారు। ఏదో సత్యవంతులాగా మేము అన్ని ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం, దళితులు ముఖ్యమంత్రి చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాం, అదేవిధంగా దళిత బంధు కింద 10 లక్షలు ఇచ్చాం, 10% రిజర్వేషన్ ఇచ్చాం, ముస్లింలకు రిజర్వేషన్ పెంచాం అన్నట్టు అన్నీ మేము చెప్పినట్టు చేసినట్టే మాట్లాడుతున్నారు। అందరికీ మేము డబ్బులు పెట్టి ఇచ్చినట్టే మాట్లాడుతున్నారు। మరి మేము ఈ 3 నెలల్లో మేము చెప్పినట్టు 6 గ్యారంటీలలో ఆల్రెడీ ఈ 3 నెలల లోపలనే మేము ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుతే కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అవన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నాం। అదేవిధంగా రైతులను రెచ్చగొడతారు, ఏమైంది 2 లక్షల రుణమాఫీ? మా ముఖ్యమంత్రి ఆగస్టు కల్లా చేస్తామంటే దాని మీద కామెంట్ చేస్తున్నారు। మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం,
నిజంగానే మేము అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ కొన్నైనా డబ్బులు మిగిలించుకున్నాడు కావచ్చు, తప్పకుండా మేము చెప్పిన గ్యారెంటీలు ఇమీడియట్లీ ఆ 9 రోజుల్లో మేము ప్రమాణం స్వీకారం చేసే రోజే మేము అమలు చేద్దామని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత చూస్తే కుండంతా ఖాళీ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి విదేశాలకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసి దావోస్కి వెళ్ళి స్కీమ్లని ముక్కువని ధైర్యంతో చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈరోజు నెల జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కేసీఆర్కి ఉద్యోగులు గుర్తుకొచ్చిండ్రు. అదే ఉద్యోగాలు ఇచ్చిన శాపనార్థాలు కావచ్చు, అదే ఉద్యమకారులు ఇచ్చిన శాపనార్థాలు కావచ్చు, ఈరోజు మీ పార్టీ గంగలు కలిసింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు ఉద్యోగులది పేగుబంధం, ఉపాధ్యాయులది పేగుబంధం అని మాట్లాడుతున్న కేసీఆర్ 317 జీవోని తీసుకొచ్చేసి ఏ ప్రాంతంలో ఉద్యోగాలను ఏ ప్రాంతంలో తీసుకెళ్లి పారేసావో అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు కనీసం ఎలక్షన్లో డ్యూటీ చేసినట్టు టీచర్లను కావచ్చు వీళ్ళందరినీ కూడా నమ్మకుండా ఎలక్షన్లో డ్యూటీలో వేయకుండా వాళ్ళందరినీ కూడా అవమానపరిచింది నువ్వు. మరి అధికారం కోల్పోయిన తర్వాత ఉద్యోగుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది, అధికారం కోల్పోయిన తర్వాత ఉపాధ్యాయుల మీద प्रेम पुटुకొచ్చింది. వాళ్ళ ద్వారా మేము అధికారాన్ని కోల్పోయిన विषयाने వాళ్ళు. लोकसभा निवडणुकीच्या पार्श्वभूमीवर या महिन्याच्या 18 तारखेपासून सुरू होणारी नामनिर्देशन प्रक्रिया सुरळीतपणे पार पाडण्यासाठी सर्व पावले उचलण्यात आल्याचे जिल्हाधिकारी राजेश शहा यांनी सांगितले. खासदार उमेदवारांनी कोणती कार्यपद्धती अंमलवायची आहे तर उघड झाले आहे. आदिलाबाद जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात बुधवारी त्यांनी पत्रकारांशी संवाद साधला. उमेदवारांनी नियमांचे पालन करण्याचा सल्लाही दिला गेला. तर निवडणूक लढवून इच्छिणाऱ्या उमेदवारांना उमेदवारी अर्ज भरताना कोणते नियम आणि कोणते कायदे पाळायचे आहे आणि कोणती कार्यपद्धती अवलंबायची आहे याची माहिती करून देण्यात आली. तर नामनिर्देशन फॉर्म 2 हा रिटर्निंग ऑफिसच्या कार्यालयातून मोफत मिळवावा. तर जिल्हाधिकारी कार्यालयात RO कार्यालयात सुरू करण्यात आले आहे. या महिन्याच्या 18 तारखेपासून नामनिर्देशन पत्रे स्वीकारण्यात येणार असून सकाळी 11 ते दुपारी 3 वेळेत नामनिर्देशन पत्रे सादर करावीत असे त्यांनी सांगितले. रविवार सुट्टीचा दिवस वगळता इतर सर्व कामकाजाच्या दिवशी नामांकन दाखल करता येईल. तर या महिन्याच्या 25 तारखेपर्यंत ही प्रक्रिया सुरू राहणार असल्याचे स्पष्ट करण्यात आले आहे. These are certain instructions. Next election వరకు మనది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్ కాకుండా మనది ఫోర్స్ మొబిలైజేషన్ ఎలక్షన్ కోసం అది కూడా ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు మనకి 2 కంపెనీస్ సిఆర్డీ కూడా డిప్లాయిడ్ అయింది. అన్ని క్రిటికల్ ఐడబ్ల్యూ ఎఫెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ సెన్సిటివ్ పాకెట్స్ లో ఫ్లాగ్ మార్క్ చేసి మేము వేరే ఆపరేషన్ కూడా చేస్తాం. అండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇది కాకుండా సర్ప్రైజ్ దగ్గర చెకింగ్ చేసి మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం. సో ఇది మేజర్గా మన నామినేషన్ సంబంధించిన అండ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క క్యాండిడేట్ మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్లైన్స్ కూడా మళ్ళీ ఒకసారి క్యాండిడేట్స్కి ఆనాడు చెప్పడం జరిగింది. దట్ ఎందుకంటే ఇప్పటి నుంచి మనం క్యాండిడేట్ ప్రచారం స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ఏవైతే ప్రచారం జరిగింది అవి పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏమైనా ఎక్స్పెండిచర్ అంటే ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీ అకౌంట్లో బుక్ అవుతాయి. ఇప్పటి నుంచి ఏవైతే ఎక్స్పెండిచర్ స్టార్ట్ అవుతాయి అవి కాంటెస్టింగ్ క్యాండిడేట్ అకౌంట్లో బుక్ అవుతాయి. ఒకవేళ కాంటెస్టింగ్ క్యాండిడేట్ నామినేషన్ ఫైల్ చేసే ముందు క్యాష్ సంబంధించిన కూడా ఒకవేళ క్యాండిడేట్ ఏమైనా ఖర్చు పెట్టాలి, ఏమైనా డొనేషన్ తీసుకోవాలి అంటే 10,000 లిమిట్ ఉంటుంది క్యాష్కి. 10,000 పైన ఏమైనా క్యాండిడేట్ ఖర్చు చేయాలి ఒక ఏజెన్సీకి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మెథడ్లో ఆర్ చెక్ మెథడ్లో చేయాలి. మీకు తెలుసు మనం 13th మే మన పోలింగ్ డేట్ ఉంటుంది కాబట్టి మన సైలెన్స్ పీరియడ్ బేసికలీ 11th మేకి 4 PM. ఎందుకంటే టైమింగ్ ఇందాక మీకు చెప్పాను 11th AM కి 4 PM నుంచి మన సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి. 48 hours ఫ్రమ్ ద లాస్ట్ అవర్ ఫిక్స్డ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద పోల్. సో అక్కడ నుంచి 48 hours తీసుకొని సైలెన్స్ పీరియడ్ గురించి కూడా క్యాండిడేట్స్కి చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అవి చూసుకున్న తర్వాత ఇది ఎలక్షన్ సంబంధించిన ఉందా లేదా అవి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎలక్షన్ సంబంధించిన లేదు అంటే మళ్ళీ వాపస్ రిలీజ్ చేస్తారు. సో ఇలానే ఎక్కడైనా ఏమైనా జరిగితే ఖచ్చితంగా సి విజిల్లో అనానిమస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేదు 1950 కూడా కాల్ చేసి మాకు సమాచారం ఇస్తే దానిపైన తొందరగా FST టీమ్స్ కూడా వెళ్ళి దానిపైన యాక్షన్ తీసుకోవడానికి వీలు ఉంటుంది. సిమిలర్గా రేపటి నుంచి SSTs కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. సో పోలీస్ చెక్ పోస్ట్ ఆల్రెడీ ఎనేబుల్డ్ ఉన్నాయి, కానీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా అది మన జిల్లాకు సంబంధించిన ఏవైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అక్కడ కూడా రేపటి నుంచి మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस जिल्हा काँग्रेस प्रमुख नेते आणि कार्यकर्त्यांनी दिव्यांगत माजी मंत्री चिलकुरी रामचंद्र रेड्डी यांची
पुण्यतिथी साजरी केली। सर्वप्रथम त्यांनी CRRच्या प्रतिमेला पुष्प अर्पण करून आदरांजली वाहिली। माजी नगरपालिकेचे अध्यक्ष दिगंबरराव पाटील आणि DCCB चेअरमॅन अड्डीभोजा रेड्डी यांनी आदिलाबाद जिल्ह्यातील काँग्रेस पक्षासाठी केलेल्या त्यांच्या सेवेचे कौतुक केले। ते म्हणाले की आदिलाबाद म्हणजे रामचंद्र रेड्डी आणि CRR म्हणजेच आदिलाबाद आणि त्यांना येथे नाव मिळाले आहे। आदिलाबादचे रहिवासी अशी व्यक्ती आम्हाला लाभली हे आमचे भाग्य आहे। तर त्यांच्या पावलावर पाऊल ठेवून आम्ही महत्त्वाकांक्षेसाठी प्रयत्नशील राहावे अशी सूचना त्यांनी केली। या कार्यक्रमाला काँग्रेस पक्षाचे नेते कार्यकर्ते मोठ्या संख्येने सहभागी झाले होते। ओके दिन है और इसी पावन पर्व पे हमारे नेता माननीय श्री रामचंद्र साहब भी पैदा हुए थे। आज उनके पुण्यतिथि में हम जो यहाँ पर आए, सही में भी रामचंद्र साहब के बारे में बोलना बोले तो बहुत बड़ी बात है, क्योंकि आदिलाबाद के अंदर ऐसा एक भी आदमी नहीं है जो रामचंद्र साहब का जिसके ऊपर उपकार नहीं है। आज आदिलाबाद बैठा बोले तो सिर्फ रामचंद्र साहब की वजह से पूरे आदिलाबाद में प्लाटा मिले गरीबों को, बाद में कोई नहीं दिया, कोई भी नहीं दिया। तो ऐसे महान आदमी है, आज हमारे बीच में से गए, हमको बहुत दर्द है, बहुत तकलीफ है। और उन्होंने जो कांग्रेस पार्टी का से जो काम किया बहुत, उसका तो अभी लास्ट मोमेंट तक भी, जब उनको चलने भी नहीं आता था तो भी लास्ट मोमेंट तक भी वो कांग्रेस पार्टी के वास्ते घूमे। आज हमको भी थोड़ी नज़र, थोड़ी आशा हमारे कंदी श्रीनिवास रेड्डी साहब के ऊपर भी है। जैसा उन्होंने कार्यकर्ता को संभाले, कार्यकर्ताओं के वास्ते काम करे रामचंद्र साहब, वैसा श्री हमारे कंदी श्रीनिवास रेड्डी साहब भी करेंगे, ऐसी हमको उम्मीद है। क्योंकि उन्होंने बार बार कहा है कि मैं कार्यकर्ता को हर तरीके से मैं अच्छा रखूंगा। శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రోజే పెద్దలు స్వర్గీయ రామచంద్ర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, వారు ఒక గొప్ప నేత, వారు ఒకసారి సమితి ప్రెసిడెంట్, 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఈ యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరు, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న రామచంద్ర రెడ్డి గారు మా గురువు। 83లో తనకు 83 నుండి 87 వరకు తన ఎంబడి పనిచేశాం। ఆయన ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు। అటువంటి వ్యక్తులు లక్షలలో ఒక వ్యక్తి పుడతాడు। రామచంద్ర రెడ్డి అంటే ఆదిలాబాద్, ఆదిలాబాద్ అంటే రామచంద్ర రెడ్డి గారు। అటువంటి మహానుభావుల జయంతులు చేసుకోవడం ఈరోజు, ఎందుకంటే వారి అడుగుబాటలు నడవాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆదిలాబాద్ నిజోగవరం అభివృద్ధి కోసం కూడా, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కూడా వారికి నివాళులు అర్పిస్తూ, ఎన్నైతే వారి బాటలు నడిచి అభివృద్ధి చేసినాడే నిండుగా వారికి నివాళులు అర్పించిన వాళ్ళం అయితాం। ఒకటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి 78 నుంచి కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడూ కూడా తను ఎక్కడ ఉన్నా ఏమున్నా కాంగ్రెస్ పార్టీని వదలలే। ఆఖరికి చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక రామచంద్ర రెడ్డి గారు అని చెప్పి సందర్భాన్ని వేస్తూ ఉన్నాను। మనం అందరం కూడా వారి బాటల్లో నడుద్దాం। వారి ఆశయాల్ని కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరూ ఉన్నారు, మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మా మహిళా నాయకురాలు కానీ, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగంబరరావు పటేల్ కానీ, ఆశమ్మ గారు కానీ, అదేవిధంగా సంతోషరావు గారు కానీ, అదేవిధంగా దుర్గం శేఖర్, ప్రకాష్ అన్న, ఇటువంటి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరికీ నేను ఒకటే మనం వేస్తూ ఉన్నాను, వారి బాటల్లో వెళ్దాం తప్పకుండా। వారు మాకు గురువు అని చెప్తా ఉన్నాం। వారు ఆ భిక్షతోనే ఈ జిల్లా చైర్మన్ దాకా నేను ఎదిగినని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రామచంద్ర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్దాం, వారి అడుగు జాడలు नडदामని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। श्री रामनवमी उत्सव आणि संसदेच्या निवडणुकीच्या स्मरणार्थ पोलिसांच्या देखरेखीखाली शहरमध्ये फ्लॅग मार्च काढण्यात आला व स्थानिक NTR चौकातून ही रॅली शहरातील प्रमुख मार्गावरून निघाली। या रॅलीत जिल्हा पोलीस अधीक्षक गौस आलम, DSP जीवन रेड्डी आणि पोताराम श्रीनिवास यांच्या नेतृत्वाखाली वैयक्तिकरित्या सहभागी झाले होते। तसेच केंद्रीय दल CRPFचे जवान आणि जिल्हा पोलिसांनी संयुक्तपणे हा फ्लॅग मार्च काढला। प्रभू रामाच्या नवमी सोहळ्यासह शहरातील सायंकाळच्या मिरवणुकीमध्ये कोणताही अनुचित प्रकार घडू नये यासाठी पोलिसांनी कडक कारवाई केली। SC गौस आलम यांच्या निर्देशनानुसार विभागाच्या वतीने संपूर्ण बंदोबस्त ठेवण्यात आला। तर या फ्लॅग मार्चमध्ये CI सत्यनारायण, अशोक SI आणि पोलीस कर्मचारी सहभागी झाले होते।
तसेच आगामी लोकसभा निवडणुकीत शांततेच्या वातावरणात पार पडावी आणि मतदारांनी कोणतीही भीतीशिवाय मतदानाचा हक्क बजवावा यासाठी हा फ्लॅग मार्च काढण्यात आला। पोलीस सदैव जनतेच्या पाठीशी उभे राहतील असा संदेश देत हा फ्लॅग मार्च सुरू राहील। चैत्र महिन्यातील उगादी उत्सवानिमित्त ही ठीक 9 दिवसांनी श्रीरामनवमी साजरी करण्याच्या प्रथेच्या पार्श्वभूमीवर जिल्हाभरात हा उत्सव मोठ्या थाटात साजरा करण्यात आला। जवळपास सर्वच मंदिरांमध्ये भाविकांची गर्दी होती, तर न मोजता संख्येने भाविकांनी गर्दी केल्याने सर्वत्र जल्लोषाचे वातावरण होते। मंदिराचा परिसर दणदणून गेला। न्यू हाऊसिंग बोर्ड कॉलनीत राम मंदिरातही रामनवमी साजरी करण्यात आली। मोठ्या संख्येने भाविकांच्या उपस्थितीत सीतारामचा विवाह सोहळा मोठ्या थाटामाटात पार पडला। सीतारामाच्या उत्सव मूर्तींना सुंदर सजवण्यात आले आणि त्यानंतर स्वामीची विशेष आरतीही करण्यात आली। सर्व मानव जातीला योगाच्या आशीर्वादाची शुभेच्छाही देत त्यांनी आनंदाने हे आध्यात्मिक उपक्रम हाती घेतले। त्यानंतर महाप्रसादही देण्यात आला। జగత్ కళ్యాణం జగత్తులో ఉండేటువంటి సకల జీవరాశులు సకల మానవులు సకలమైనటువంటి వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, మరి ప్రజలంతా కూడా ఎటువంటి ఈతి బాధలు లేకుండా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ హౌసింగ్ బోర్డులో ఈ రామాలయం లోపల ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా పురాణ పురుషోత్తముడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావడానికే ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం। మరి మనందరికీ ఆయన యొక్క శుభాశీస్సులు అందిస్తూ ఈ క్రోధి నామ సంవత్సరం, దాని పేరు క్రోధి అంటే కోపాలు తొందరగా వస్తాయట। మరి ఎవరైతే ఆ పరమాత్ముడిని సేవిస్తారో శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రులవుతారో అటువంటి వాళ్ళకి ఈ అనుగ్రహం దొరుకుతుందని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ।
डोळ्यांसाठी मेजवानी म्हणून तिरपेली येथील प्राचीन कोदंडराम मंदिरात सीताराम यांचा विवाह महोत्सवाची आयोजित करण्यात आला होता। मोठ्या संख्येने भाविकांच्या उपस्थितीत हा विवाह सोहळा पार पडला। स्वामींच्या आशीर्वादाने सर्व लोक सुखी राहावे अशी इच्छा व्यक्त करून विशेष पूजा करण्यात आली। त्यानंतर कॉलनी तसेच परिसरातील भाविक मोठ्या संख्येने उपस्थित होते आणि मंदिर परिसर भाविकांच्या गर्दीने फुलून गेले होते। सकाळपासूनच श्री रामाच्या यांची विशेष पूजा करण्यात आली। स्वामींच्या कृपेसाठी पात्र झाले। वैदिक विद्वानांच्या नाममंत्राने ह्या राम मंदिराचे महत्त्व भक्तांना समजावून सांगितले। जय श्रीरामाच्या घोषणाही देण्यात आल्या। ताटीगुडा मंदिरात सीताराम यांचा विवाह सोहळ्याचा मोठ्या थाटामाटात पार पडला। वैदिक विद्वानांनी शास्त्रानुसार विवाह सोहळा पार पडला। मोठ्या संख्येने उपस्थित भाविकांनी हे कल्याणम डोळ्यांना पाहण्यासारखे होते आणि नंतर महाअन्नदानाचे आयोजन करण्यात आले। भाविकांची गैरसोय होऊ नये यासाठी आयोजकांनी आवश्यक ती व्यवस्थाही केली होती। तर दुसरीकडे आदिलाबाद ग्रामीण मंडळाच्या चांदाटी गावातील राम मंदिरात सीतारामाचे कल्याण हे महत्त्वाचे घडले। तर वैदिक विद्वानाच्या वैदिक मंत्र उच्चारामध्ये हा विवाह संपन्न झाला। सीतारामाचा हा जय जय घोषही झाला। भाविकांनी मोठी गर्दी केल्याने परिसर गजबजून गेले। तर यासाठी मंदिर समिती अंतर्गत संपूर्ण व्यवस्था करण्यात आली होती। नंतर विशेष आरती करून रामाची पूजा करण्यात आली आणि महाअन्नदानाचेही कार्यक्रम झाले। అమ్మవారికి అలంకరణగా ఆభరణాలు ప్రీతితో సమర్పించినటువంటిది అమ్మవారు స్వీకరిస్తుంది। ఈ మనం వందలాది మంది ఆశీర్వదించేటువంటి తల్లి ఆ యొక్క రాముల వారి యొక్క పెళ్లి కుమారుడు। लायन्स क्लब ऑफ आदिलाबाद किंग्स शहरातील येथील तिरपेली कोदंडराम मंदिरात श्रीरामाच्या स्मरणार्थ आयोजित उत्सवाचा भाग म्हणून ताक वाटपाचे आयोजन केले होते व तळपत्या उन्हाचे भान ठेवून राम मंदिरात आलेल्या भाविकांच्या सोयीसाठी ताक वाटप करण्यात आले। कार्यक्रमाचे उद्घाटन आमदार पायल शंकर यांच्या हस्ते करण्यात आले। लायन्स क्लबने भाविकांना उन्हापासून वाचवून दिलासा मिळावा यासाठी केलेले हे ताक वाटप अत्यंत कौतुकास्पद असल्याचे आमदार शंकर म्हणाले। या कार्यक्रमाला राम मंदिराच्या अध्यक्षा अन्नजुला संतोष, कोषाध्यक्ष विश्वास निर्मळकर व सरचिटणीस अभिलाष टेंबेकर, लायन्स क्लबचे सदस्य उपस्थित झाले होते। బ్రాహ్మణ సమాజ్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు। సతీష్ భాయ్ ఇక్కడ సర్దావులు ఏర్పాటు చేశారు। వచ్చినటువంటి భక్త మహాశయులందరూ మజ్జిగను స్వీకరించగలరని ప్రార్థన। నేటి మజ్జిగ దాతలు శ్రీ పనగంటి కిరణ్ శర్మ గారు, కళాపాటి, బ్రహ్మణవాడ, తర్వాత లయన్స్ క్లబ్ ఆదిలాబాద్ శాఖ వారు ప్రత్యేకంగా భక్త మహాశయులకు అంతేకాకుండా నేడు రాముని కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులు, యువకుడు, బ్రాహ్మణ సమాజ్ సభ్యులైనటువంటి देवल भूमिपूजन श्री सिद्ध महायोग पीठम सिद्धेश्वर संस्थान पटनापूरचे अध्यक्ष केशव दादा इंगळे यांच्या हस्ते परमहंस सद्गुरूच्या उभारणीसाठी मावला उपनगर आदिलाबाद नगरी क्षेत्रामधील सर्वे क्रमांक 181/11 मधील 1 एकर जागेवर करण्यात आले।
पुलाजी बाबा ध्यान मंदिर यावेळी झालेल्या कार्यक्रमात त्यांनी प्रमुख पाहुणे म्हणून सहभाग घेतला आणि भाषणही केले। पट्टेदार राजूबाई गंगन्ना आणि जाधव सोनेसिंग यांनी ध्यान मंदिराच्या बांधकामासाठी 1 एकर जमीन दान केल्याबद्दल त्यांचे कौतुक व्यक्त केले। नव्याने स्थापन झालेल्या ध्यान मंदिर समितीचे अध्यक्ष आणि सरचिटणीस सतीश गुरनुकले, सुकुमार पेटकुळे आणि इतर सदस्य ही नियुक्तीबद्दलही त्यांनी आनंद व्यक्त केला। चला सर्वांनी एकत्र येऊन येत्या काळात येथे भव्य ध्यान मंदिर उभारूया असे त्यांनी सांगितले। गुमला राजूबाई और वाइफ ऑफ गंगन्ना दादा, तो मैं इनको प्रणाम करते हुए उसके बाद यहाँ पे जो डोनेट है इस जगह पे जगह देने वाले पुलाजी बाबा के संस्थान को सोने सिंह नेमा जी जादव, मैं इनको भी प्रणाम करता हूँ। और आज का इस सुनहरे मौके पे आज इन्होंने इतना इस आदिलाबाद में बहुत दिन से बोल रहे थे कि यहाँ पे बाबा जी का ध्यान मंदिर होना चाहिए पूरा आदिलाबाद बोल रहे के आके एरिया के, तो आज यहाँ पे बहुत अच्छा तरीके से इस जगह पे आज सबके हाथ से यहाँ पे भूमि पूजा होगा इस झंडे का। जगत नंदकारका आदिपुरुष रघुनंदन या मर्यादा पुरुषोत्तम श्रीराम यांच्या वाढदिवसानिमित्त आयोजित श्रीरामनवमी सोहळ्याचे जिल्ह्यातील डोळ्याचे पारणे फेडले, तर श्रीरामनवमी निमित्त राम मंदिरे भाविकांनी फुलून गेले। बुधवारी सकाळपासूनच हजारो भाविकांच्या उपस्थितीत विशेष पूजाचा कार्यक्रम पार पडला। श्री सीतारामाच्या उत्सवानिमित्त सुंदर सजावटही करण्यात आली। भक्त पाहत असताना विवाह समारंभ शास्त्रोक्त पद्धतीने पार पडला आणि आनंदाचाही भक्तांना वाटप करण्यात आले। जय श्रीराम अशा घोषणाही झाल्या। रामनवमी सोहळ्याला हे पारंपरिक संस्कृती आणि परंपराचे दर्शन घडवणाऱ्या उत्साही वातावरणात ही साजरा करण्यात आला। ग्रामीण मंडळ लोकारी गावात सीताराम यांचा कल्याण महोत्सव पार पडला। बोरज गावातील राम मंदिरातही नवमीचा उत्साह मोठ्या थाटात पार पडला। आलेल्या भाविकांना तीर्थप्रसाद वाटप करण्यात आले आणि अन्नदानाचे कार्यक्रम झाले। मंडळाच्या अनेक गावात सीताराम यांचे लग्न थाटामाटात पार पडले। हिरवा शामियानात मंगळवादाच्या मनोमध्य कल्याणामध्ये मूर्ती साकारण्यात आली। रात्रीच्या जेवणाची व्यवस्थाही केली होती। गंगा सिंधु सरस्वती यमुना जादिनभद्रः देवता मन्त्रहवनं करिष्ये। ओम कृष्णेन रचिता वर्तमानो निवेदयन्नमृतं मर्त्यञ्च हिरण्येन दुर्गारतेन देववती वृन्दावनं पुष्पवान् ఉయ్యాలాలు పరమ్మ బంగారు లోకరక్షణ హేతునా విఘ్నేశ్వరం భోగరం రాజనేయ గత 15 సంవత్సరాల నుంచి లోకారి గ్రామంలో శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులతో। ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి దాదాపు 15-20 ఊళ్ళ నుంచి జనాలు వస్తారు। దాదాపు అందరూ తోచినంత చందాలు వేసుకొని భక్తులతో వేడుకలు జరుపుకుంటున్నారు। భోజనం ఏర్పాటు చేస్తున్నారు। అంతా మంచిగా జరుగుతుంది। మొన్న శ్రీరామనవమి రాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన నుంచి ఇంకా ఘనంగా జరుగుతున్నాయి లోకారి గ్రామంలో వేడుకలు। గ్రామంలో ఇప్పటి వరకు ఇది ఇప్పుడు 17వ సంవత్సరము। మరి మా రామాలయం అయిన నుంచి ఎంతో బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఆనందంగా
భక్తి శ్రద్ధల మధ్యన డోప్టాల గ్రామంలో ఈ రామనవమి కార్యక్రమాన్ని గ్రామస్తులమందరం కలిసి మంచిగా బ్రహ్మాండంగా ఆ భగవంతుడి యొక్క కార్యాన్ని డోప్టాల గ్రామంలో జరపడం జరుగుతున్నది. మసాలా బి గ్రామంలో గత 11 సంవత్సరాల క్రితముగా ఇక్కడ రామాలయ ఆలయం స్థాపన అయింది. గత 11 సంవత్సరాల నుంచి నిర్విఘ్నముగా निराडंबरंगा राम कल्याणम अत्यंत बीजेएलपी नेते एलएटी महेश्वर रेड्डी यांनी बुधवार निर्मल जिल्हा केंद्रातील देवरकोंडा देवस्थान मंदिरातून हिंदू वाहिनी निर्मल विभागाच्या संयुक्त विद्यमानाने श्रीराम शोभायात्रेचे उद्घाटन केले. विशेष वाहनातून ही रामाच्या भव्य मूर्तीची नगराच्या रस्त्यावरून मिरवणूक काढण्यात आली. तर कोणताही अनुचित प्रकार घडू नये म्हणून जिल्हा पोलीस अधीक्षक जानकी शर्मिला यांच्या निर्देशानुसार चोख बंदोबस्त ठेवण्यात आला होता. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. खबरदार, जर तो सीएम रेवंत रेड्डी यांच्या विरोधात बोलला तर असे म्हणणारे आमदार वेदमा बोज्जू. केटीआर वर ते संतापले. माजी मंत्र्याने आपली सत्ता गमावल्यामुळे असे चुकीचे वागत आहे असे म्हणणारे. या महिन्याच्या 18 तारखेपासून नामनिर्देशन पत्रे मिळवण्यास सुरुवात. जिल्हाधिकारी राजर्षी शहा यांनी नियमांचे पालन करावे असे सांगितले. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस मध्ये मोठ्या थाटात CRR जयंती. त्यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली. श्री रामनवमी जिल्हाभर साजरी. रामाची मंदिरे भक्तांसाठी आकर्षणाचे केंद्र बनली. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.